పహల్గామ్ ఉగ్రదాడి నిందితులు భూమి మీద ఎక్కడున్నా వదలబోమని హెచ్చరించిన ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పహల్గామ్ ఘటన తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రవాదులపై దాడికి సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన వేళ ఏ క్షణమైనా భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ తన రాడార్ వ్యవస్థలను సరిహద్దులకు తరలిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందించే పూర్తి స్వేచ్ఛను ఇప్పటికే సైనిక దళాలకు ఇచ్చిన ప్రధాని మోదీ కీలక అధికారులు నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రవాదులకు దాడి కుట్రదారులకు గట్టి బదులిచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పహల్గామ్ ఘటన తర్వాత తొలిసారి భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై పాకిస్తాన్ నిషేధం విధించిన నేపథ్యంలో భారత్ కూడా ప్రతీకార చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పాక్ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాల్ని మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణకు అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లకు ఇది మరింత శరాఘాతంగా మారుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా తమపై భారత్ వైమానిక దాడులు చేయొచ్చనే భయంతో పాకిస్తాన్ అనేక చర్యలు చేపడుతోంది. దాడుల్ని పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాకిస్తాన్ సైన్యం తన రాడార్ వ్యవస్థల్ని తరలిస్తున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోర్ కంటోన్మెంట్ వద్ద TPS 77 రాడార్ సైట్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఘటన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. అయితే పొరుగుదేశం కవ్వింపులకు భారత సైన్యం అంతే ధీటుగా సమాధానమిస్తోంది.